హలో అండి, వెల్కమ్ టు దర్శి టాక్స్. ఇవాంటి వీడియోలో అబుదాబిలో మేము చేసుకున్న వినాయక చవితి పూజని చూపిస్తాను. అయితే ఏముంది, అందరూ చేసుకుంటారు వినాయక చవితి. కాకపోతే ఎప్పుడైనా కానీ ఇండియా నుంచి అవుట్ సైడ్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ మనం ఎంత బాగా అరేంజ్ చేసుకున్నా ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే రాదు. సో ఈసారి అయితే కొంచెం ఆ ఫీలింగ్ కొద్దిగా కంపారిటివ్లీ తక్కువే అనిపించింది. పర్వాలేదు, ఇండియాలో ఎలా పెట్టుకునేదానో అలాగే పెట్టుకున్నాను అనిపించింది ఆల్మోస్ట్. సో ఏమేమి అరేంజ్ చేసుకున్నాము, ఎలా అరేంజ్ చేసుకున్నాము అనేది ఇందులో చిన్నగా షార్ట్గా గ్లిమ్స్ మీకు చూపిస్తానమాట. ఫస్ట్ వచ్చేసి వీడియో మొత్తం చూడండి. అబుదాబికి కొత్తగా వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇక ఫస్ట్ అయితే షాపింగ్లో పెరుమాళ్ మురుగన్ షాప్లో ఫ్లవర్స్ అయితే తీసేసుకున్నాము, అన్ని రకాల ఫ్లవర్స్. కానీ ఫ్లవర్స్ అయితే టూ మచ్ కాస్ట్ ఉంటాయండి. సో నాకేమనిపించిందంటే ఇంకా నర్సరీకి వచ్చేసి మంచి ప్లాంట్స్ అవి తీసేసుకుంటే కొంచెం గ్రీనరీ బాగుంటుంది అనిపించింది. సో నర్సరీకి వచ్చి ఫ్లవరింగ్ ప్లాంట్స్, అలాగే పాలవెల్లికి కట్టుకోవడానికి కర్రలు తీసుకున్నాము. పాలవెల్లి అయితే ఇక్కడ దొరకదు కదా. సో స్టిక్స్ పర్చేస్ చేసుకొని సైజుగా కట్ చేంజ్ చేసుకొని వాళ్ళ దగ్గరే వచ్చామన్నమాట. సో ఈ నర్సరీ వచ్చేసి మనకి వెజిటబుల్ మార్కెట్ దగ్గరలో ఉంటుందండి. అన్ని రకాల చెట్లు ఉంటాయి మంచిగా రీజనబుల్ ప్రైసెస్కి. ఇంకా ఇది వచ్చేసి విగ్రహము స్వదేశ్ సౌగ్ వాళ్ళు ఫ్రీగా డొనేట్ చేశారండి గణేష్ చతుర్థికి. వాళ్ళకి ఆన్లైన్ పేజ్ ఉంది, ఎవరికైనా కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. సో ఇలా మేము ఈ పాలవెల్లికి తెచ్చుకున్న స్టిక్స్ని ఇలా కట్టుకున్నాము. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలానే ఖర్చు అయింది దీనికి. కాకపోతే ఇక్కడ దొరకదు కాబట్టి ఇంకా తప్పదు. మాకైతే పాలవెల్లి పెట్టుకుంటేనే వినాయకుడు మంచిగా నిండుగా అనిపిస్తాడు అనమాట. ఇంకా నర్సరీలో తెచ్చుకున్న చిన్న చిన్న చెట్లు చూడండి, ఇవి 4 సైడ్లు 4 పెట్టడం వల్ల కొంచెం మంచిగా పత్రి లేకపోయినా కానీ కొంచెం గ్రీన్గా ఉన్నట్టు అనిపించింది. వినాయకుడికి అంతా అలా గడ్డిలో ఉండడము, ఇలా పచ్చదనంలో ఉండడం అంటే ఇష్టం కదా. ఇంకా ఫ్రూట్స్ అవి కూడా ఏలాడి తీయవచ్చు. కాకపోతే నేను ఇది సెట్ చేసుకునేసరికి నాకు చాలా టైం అయిపోయింది పూజ చేసుకునే వరకు. ఇంకా అంత పూజ అంతా అయిపోయిన తర్వాత నాకే అనిపించింది మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్స్ అవుతే ఇబ్బంది అవుతుందనేసి ఇంకా అలాగే ఉంచి దేవుడు పక్కన పెట్టేసుకున్నాను ఫ్రూట్స్ అన్ని మాత్రం. ఇంకా ఇలా టేబుల్ మీద చక్కగా నేనైతే ఏం కుట్టలేదు. కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, ఆ కార్డ్బోర్డ్ని అలా వెనక సపోర్టింగ్గా పెట్టేసుకొని దాని మీద నుంచి ఈ మనకి ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్స్ ఉంటాయి కదా, అది అరేంజ్ చేసుకున్నాను. సో అంతా ఈజీగా సెట్ అయిపోయిందనమాట. యాక్చువల్గా ఏదైనా విండోకి లేకపోతే కర్టన్ రాడ్కి వేసుకుంటే ఈ బ్యాక్ డ్రాప్ ఇంకా బాగుండేది. బట్ పాసిబిలిటీ లేదు. అట్లీస్ట్ డబల్ టేప్తో వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే కొంచెం తీసేస్తే అంత బాగోదేమో అన్నట్టు నేను ఇక్కడ మనకి ఈ పెద్ద కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, టీవీ లేదంటే వాషింగ్ మిషన్కి వచ్చేవి, అది ఫోల్డ్ చేసేసాక వస్తుంది కదా కార్డ్బోర్డ్ని, దాన్ని అలా వెనక గోడ కానిచ్చేసి దాని మీద వేసాను. సో డిస్టర్బెన్స్ లేకుండా మూవ్ అవ్వకుండా ఉంది. బట్ నీట్గా అంటే పర్ఫెక్ట్ లుక్ నీట్గా రావాలంటే దాన్ని కర్టన్ రాడ్కి వేసుకుంటే ఇంకా బాగుండేది. బట్ ఇక్కడ పాసిబిలిటీ లేదనమాట. మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి పెయింటింగ్ ఇష్టం, కొంతమందికి సింగింగ్ ఇష్టం. ఇలా నాకు ఇలా దేవుణ్ణి నిండుగా పెట్టుకొని పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఉన్న వాటితోనే అరేంజ్ చేసుకుంటూ ఉంటాను. నా వరకు పూజ వచ్చేసి ఎంత శ్రద్ధగా చేసుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్, ఎంత ఘనంగా చేసుకుంటున్నామని కాదు. ఆ రోజంతా చక్కగా ఈ మండపంని అరేంజ్ చేసుకోవడము, ప్రసాదాలు చేయడంలో టైం అయిపోతుంది. డెఫినెట్గా మనకి తెలియకుండానే ఏదో ఒక సూపర్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అయితే ఇలా పూజ చేసుకోవడం వల్ల వస్తుందని నా బిలీఫ్ అండి. చూడ్డానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ చిన్నపిల్లలతో మాత్రం నిజంగా చేసుకోవడం చాలా కష్టం అండి. అందుకే అంటారేమో 5 years పిల్లలకు వచ్చే వరకు వ్రతాలు ఇవన్నీ తగ్గించేస్తూ ఉంటారనమాట. ఇంత ఎనర్జీ ఇప్పుడు కొంచెం మనకి ఈ మెషిన్స్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం వెసులుబాటు వచ్చింది. కానీ ఓల్డెన్ డేస్లో అయితే ఇవన్నీ కష్టం కదా. అందుకే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి వ్రతాలు ఇవన్నీ పెట్టలేదు. అయితే అబుదాబిలో ఇండియన్ ఫెస్టివల్స్కి హాలిడేస్ ఉండవు కదా. ఇండియాలో అయితే చక్కగా అందరూ తలా చేసి మధ్యాహ్నం కల్లా పూజ ఫినిష్ అయిపోతుంది. బట్ ఈసారి అయితే నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. మా వారికి ఆఫీస్ ఉంది. ఇక ఒక్కదాన్ని కుస్తీ పట్టి ఎలాగోలా సాయంత్రం కల్లా అయితే పూజ కంప్లీట్ చేశాము. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అయితే శ్రీరామ్ బాబు నాకు ఎంతో కొంత హెల్ప్ చేయాలని గణేషుని గట్టిగా కోరుకుంటున్నాను.
అయితే నాకైతే చేత్తో ఇలా మాలలు కట్టి దేవుడికి వేయడం అంటే చాలా ఇష్టము. ఏదో తెలియని మ్యాజిక్ ఉంది ఇందులో. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఇక ఫిఫ్త్ డే అయితే నిమజ్జనం చేసేసాము. శ్రీరామ్ బాబుకి ఇది ఇలా వాటర్లో వేస్తే కరిగిపోతుందని తెలియదండి. ఫస్ట్ బాత్ టబ్ అంట, వినాయకుడు స్విమ్మింగ్ చేస్తున్నాడని చెప్పాడు. బట్ ఎప్పుడైతే వినాయకుడు కరిగిపోయాడో ఇంక వాడు చాలా బాధపడ్డాడు, కాసేపు ఏడ్చాడు. గణేష వేర్ ఇస్ గణేష, వేర్ ఇస్ గణేష అని. బట్ తర్వాత వాడే సర్దుకున్నాడు. నాకు కూడా చిన్నప్పుడు అలాగే అనిపించేది. నిమజ్జనం పాటకు వచ్చేసరికి చాలా ఎమోషనల్గా అయిపోయేదాన్ని. పిల్లలు అంతే కదా, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం మళ్ళీ వినాయక చతుర్థికి ఇంకా బాగా పెట్టుకుంటాం కన్నయ్య అని చెప్పాను. అయితే ఇదివరకు గణేష్ కథ చదవడం ఇలాంటి వాటిలో కొంచెం ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు గీతా పరివార్లో జాయిన్ అవ్వడం వల్ల ఏమో తెలీదు కానీ ఆ పద ఉచ్చారణ, సాంస్క్రిట్ ప్రొనౌన్సియేషన్ అయితే కొంచెం తెలియకుండానే మారిందనిపిస్తుంది. ఆ ఉచ్చారణలో ఉన్న మంచి మ్యాజికల్ ఎనర్జీ అయితే ఎంతో కొంత క్యారీ ఆన్ అవుతుందనిపిస్తుంది నాకు. ఇక అందరం కలిసి చెప్పేద్దామా? జై బోలో గణేష్ మహారాజ్‌కి జై! ఏంటి మరి నచ్చిందా? మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దర్శిట్ టాక్స్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.